ఆరాధ్యదయమైన స్వామివారి పరకామణితో జరిగితే, ఈ రకంగా అడుగడుగున అవకతవకలు జరిగితే, చైర్మన్, బోర్డ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ కూడా ఇందులో ఇరుక్కుపోతే తిలాపాపం తల పిడికడని మీ అందరూ ఇందులో బాధ్యులే. అందుకని అడుగుతున్నా, వెంటనే బోర్డు హైకోర్టులో కాంపిటెంట్ బెంచ్ ముందు అప్పీల్ చేయాలా? ఈ పరకామణి కేసు అవార్డు డిజాల్వ్ చేసి సునిశ్చితంగా దర్యాప్తు చేయించమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇవ్వచ్చు. మరలా మీరు కూడా బోర్డు కూడా మీ సచ్చీలత నిరూపించుకోవాలా? మీరు ఇందులో ముద్దాయిలతో చేతులు కలపలేదు, ఈ అవినీతిలో మీకు భాగం లేదని తెలియాలంటే గౌరవ హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు మీరు అప్పీల్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను సెక్షన్ 409 మిస్అప్రోప్రియేషన్, గవర్నమెంట్ ఉద్యోగ కనుక అతను చేసిన మిస్అప్రోప్రియేషన్కి సెక్షన్ 409 10 సంవత్సరాల శిక్ష అండి. అది అంటే గౌరవంగా మొట్టమొదటి నుంచి కూడా ఈ సివి రవికుమార్ ఏ ఇబ్బంది లేకుండా, చిన్న దెబ్బ కూడా మీద పడకుండా, చిన్న తిట్టు కూడా తినకుండా, ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్లో ఉండకుండా, ఒక్కరోజు కూడా జైలుకు పోకుండా చాలా సగౌరవంగా తీసుకొచ్చారు. బోర్డు, టీటీడీ బోర్డు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? మాకేం సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా మీకు? 409 కూడా యాడ్ చేసి దర్యాప్తు చేయమని చెప్పి కూడా అంటున్నాం. సీరియస్ ఇన్వెస్టిగేషన్ టీటీడీ అఫీషియల్స్ మీద, చైర్మన్ మీద కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా సిఐడిని మేము కోరుతున్నాం.